కూటమిలోనే ఎవరో వాళ్ళ సపోర్ట్ ఉండాలి. అంటే అధికారంలో ఉన్న నాయకులైనా కావచ్చు, లేకపోతే అధికారులైనా కావచ్చు. అంటే అధికారులు ఏముందిలే పెద్దగా పట్టించుకోవట్లేదనైనా సరే సపోర్ట్ చేస్తుండాలి. లేదా ఇక్కడ అధికార పార్టీలు ఎవరైనా సరే రాజకీయాలు వేరు, వ్యాపారాలు వేరు అనే ఉద్దేశంతో ఎవరైనా సరే ఆయనతో పాటు కలిసిపోయి చేస్తున్నారా వాటాదారులుగా ఉండి అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనం గనక స్కాములు కొన్ని బయటికి రావు. ఎందుకు రావు అంటే ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు ఇద్దరు ఉన్నారనుకోండి. ఇక ఇద్దరు కుమ్మక్కయిపోతారు. ఇద్దరు కుమ్మక్కయిపోతే పరిస్థితి ఏంటి? ప్రజలకేం తెలుస్తదిక? అవి దాచేస్తారుగా. సో, అట్లాంటివి జరగకూడదు. అది జరిగితే ప్రజలకే నష్టం గదా! సో, ఇక్కడ అందు గురించి ఇట్లాంటి అనుమానాలకి తావివ్వకుండా ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా అటు అధికారంలో ఉన్న నాయకులైనా సరే సాక్ష్యాధారాలతో బయట పెట్టాలి. లేదు విమర్శలు ఎదుర్కొంటున్న వారైనా సరే అది విమర్శలే, అబద్ధాలే అని చెప్పేసి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను ఆధారాలను చూపించి అక్కడ వచ్చిన విమర్శలు కొట్టిపడేయాలి. మరి ఏది జరగట్లా. అలా జరుగుతూ ఉంది, నడుస్తూ ఉంది కానీ కరెక్ట్‌గా ఇది ఇక్కడ జరిగింది అని చెప్పేసి వాళ్ళైనా, లేదు ఇది ఇక్కడ జరగలేదని వీళ్ళైనా ఎందుకు చెప్పట్లేదు అనేది మాత్రం పెద్ద ప్రశ్న మిగిలిపోయింది. మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెబుతారా? లేదా చెప్పకుండా అలాగే దాటవేస్తారా? అసలు రేషన్ అక్రమాలపైన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని నోరు మీద పెట్టలేదన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.